లాగా ఉండాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. డ్రాప్ వేస్తే అది మీకు చెప్తాను. ఒక్క నిమిషం సార్ ఓపెన్ చేయండి సార్. గోపాల్ నమస్తే. నిన్న తీసుకోమంటున్నారా? అదైతే లేదు ఇంటి దగ్గర. మరి సరే ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం. సరే ఓకే ఓకే సార్ ఓకే. కిట్ని ఎన్నిసార్లు వాడచ్చు సార్? సరే సరే ఒక్కొక్కరికే. సార్ ఓకే సార్. ఓకేనా? అందరికీ నమస్కారం. మన చిత్తూరు ఎస్పీ గారు తుషార్ డూడి సార్ ఆదేశాల మేరకు పలంనేరు డిఎస్పీ సార్ ఆధ్వర్యంలో పలంనేరు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐసు నెక్స్ట్ బంగారుపాలెం సిఐ అందరూ కూడా ఈరోజు కార్డినెన్స్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే కొంచెం గంజాయి అనేది అక్కడక్కడ కనబడుతుందని చెప్పి మనకు కంప్లైంట్స్ రావడం వలన ఒకవేళ ఎవరైనా కన్జ్యూమ్ చేసి ఉంటే కనుక వాళ్లకు ఒక 4-5 డేస్ ముందు చేసి ఉన్నా కానీ మనకి కిట్స్ అందజేసినారు. ఇప్పుడు ఆ కిట్తో వితిన్ 1 or 2 minutesలోనే మనకు రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా ఎవరు సస్పీషియస్ కనపడినా వాళ్ళకి ఇంతకుముందు డ్రంక్ అండ్ డ్రైవ్ లాగా ఇమీడియట్గా రిజల్ట్ వచ్చే విధంగా ఈ కిట్లు ఉండడం వల్ల వాళ్ళకి సస్పీషియస్గా ఉన్న వాళ్ళకి చెక్ చేస్తే వితిన్ 2 minutesలోనే మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకొని కన్ఫర్మేషన్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి మా రిక్వెస్ట్, ఎవరైనా మీ పిల్లల అలవాట్లలో కావచ్చు వాళ్ళ బిహేవియర్లో కావచ్చు ఏదైనా డిఫరెన్స్ ఉంటే కనుక పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ గురించి మనం కూడా ఈ విధంగా చెక్ చేసి ఏదన్నా ఉన్నా వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదా డి అడిక్షన్ సెంటర్ పంపించి కానీ వాళ్ళకి మార్పు తీసుకురావచ్చు అనేది మా ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ నోటోరియస్ అయితే కన్నా వాళ్ళ పైన ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే అటువంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ పైన చెక్ చేసి వాళ్ళ పైన కన్సర్న్ సెక్షన్స్ కింద చట్టాల మేరకు యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పి ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.